సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. అధ్యాయం 4. భక్త సులభుడు. భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే వచ్చానని బాబా చెప్పేవారు. ఐహికమైన కోరికలతో బాబాను దర్శించరాదని చెబుతున్న భక్తునితో అలా చెప్పవద్దు. నా వద్దకు అందరూ మొదట అలానే వస్తారు. కష్టాలు కోరికలు తీరి జీవితంలో స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అన్నారు. అందుకే సాయి భక్త సులభుడు. భక్తులకెట్టి కఠోర నియమాలకు పెట్టక దర్శన స్మరణలతో ప్రసన్నులవుతారు. రేగే అని భక్తుడు హైకోర్టులో జడ్జిగా పనిచేసేవారు. ఉపనయనమైనప్పటి నుండి అతడు ఆసన ప్రాణాయామాలతో పాటు సూర్యుని బింబం మధ్యలో శ్రీమన్నారాయణ ఉన్నట్టు ధ్యానిస్తుండేవాడు. అతనికి 1910లో ఒకే రాత్రి 3 కలలు వచ్చాయి. అతడు తన శరీరం నుండి విడివడి ఎదుట శ్రీమన్నారాయణుని చూస్తున్నాడు. ఈసారి శ్రీమన్నారాయణకు తన పక్కనున్న ఒక వ్యక్తిని చూపి, ఈ షిరిడీ సాయి నీవాడు, ఆయనను ఆశ్రయించు అన్నారు. అతడు గాలిలో తేలి ఒక గ్రామం చేరాడు. ఒక వ్యక్తి కనిపించి అది షిరిడీ అని చెప్పి అతన్ని ఒక మసీదుకు తీసుకువెళ్ళాడు. అక్కడ సాయి కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు. అతడు నమస్కరించగానే లేచి అతన్ని కౌగిలించుకొని, నీవు నా దర్శనానికి వచ్చావా? నేనే నీకు రుణపడ్డాను. నేనే నీ వద్దకు రావాలి అని అతనికి నమస్కరించారు. తర్వాత కొంతకాలానికి అతడు షిరిడీ వెళ్ళి బాబాను నమస్కరించగానే ఆయన ఆర్కే మనిషిని పూజించటమేమిటి అని అతని సంశయంపై దెబ్బతీశారు. స్వప్నంలో లాగా తనను దగ్గరకు తీయలేదని నిరాశ చెంది మధ్యాహ్నం బాబా ఒక్కరే ఉన్నప్పుడు ఆయనను దర్శించారు రేగే. ఆయన అతనిని కౌగిలించుకొని, నీవు నా వాడివి, కొత్త వారి ఎదుట బిడ్డలను దగ్గరకు తీయము అన్నారు. అతని కల నిజమైంది. ఇష్టదైవం అతనికి సద్గురువును చూపాడు. అతని ఆనందానికి అవధులు లేవు. అతడు 1915లో రామనవమి ఒక ముస్లిం గుడ్డ తీసుకుని షిరిడీ చేరారు. సహజంగా బాబా భక్తులకిచ్చే గుడ్డలు ప్రసాదంగా తిరిగి వారికి ఇచ్చేసేవారు. కానీ తానిచ్చే గుడ్డను వారే ఉంచుకోవాలనుకుని రేగే దానిని రహస్యంగా వారి ఆసనం కింద పెట్టారు. బాబా అందరిచ్చిన గుడ్డలను తిరిగి ఇచ్చివేసి లేచి నిలబడి ఆసనం దులిపివేయమన్నారు. అప్పుడు కనిపించిన ఆ మస్లిన్ను తీసి కప్పుకొని, ఇది నాది, నేను కప్పుకుంటే బాగుండలేదు అని అతని కేసి చూసి నవ్వారు. అలాగే ఒక గురు పౌర్ణమి నాడు భక్తులందరూ బాబాకు మాలలు వేస్తున్నారు. తానేమీ తీసుకురాలేదని రేగే నెచ్చుకుంటుంటే బాబా తన మెడలోని మాలలన్నీ అతనికి చూపి, ఇవన్నీ నీవే అన్నారు. ఒకనాటి మధ్యాహ్నం రేగేను మసీదుకు పిలిపించి, బాబా ప్రేమగా, నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెట్టాను, నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నారు. రేగే వివేకంతో, అన్ని జన్మలలోనూ మీరు నాకు తోడుండాలి అన్నారు. ఆయన తప్పక ఉంటానని సంతోషంతో అతని వీపు తట్టాడు. నాటి నుండి అతనికి ఎప్పుడు బాబా తన దగ్గరున్నట్లే ఉండేది. అతని బిడ్డ చనిపోయినప్పుడు రేగే ఎదుట సాయి ప్రత్యక్షమై, నీకు నేను కావాలా, బిడ్డ కావాలా? బిడ్డ కావాలంటే బ్రతికిస్తాను, కానీ మనకెట్టి సంబంధం ఉండదు, నీకు ఇంకా బిడ్డలు కలుగుతారు అన్నారు. మాకు మీరే కావాలి అన్నారు రేగే. అయితే దుఃఖించకు అని బాబా అదృశ్యమయ్యారు. బల్వంత్ నాంచే మొదటి షిరిడీ వెళ్తుంటే దారిలో ఒక స్టేషన్ మాస్టర్ కలిసి సాయి వట్టి మోసగాడని చెప్పడంలో నాంచే మనస్సు కలతపడింది. అతడు షిరిడీ చేరేసరికి సాయి లెండి నుండి వస్తూ అతన్ని చూచి, మమల్తాదార్కు చెప్పకుండా వచ్చావేమి, ఇలా ఎప్పుడూ చేయకు అన్నారు. ఆ మాట నిజమే. నాంచే అక్కడున్న 3 రోజుల్లో ఇలాంటి లీలలెన్నో చూశారు. అతనికి బాబాపై విశ్వాసం కలిగింది. అతడు 1915లో షిరిడీ వెళ్తుంటే సామంత్ అనే వ్యక్తి సాయికి ఇవ్వమని ఒక కొబ్బరికాయ 2 అణాలు ఇచ్చారు. నాంచే కొబ్బరికాయ సాయికి సమర్పించాడు, కానీ దక్షిణ ఇవ్వటం మరిచారు. అతను తిరిగి వెళ్ళేటప్పుడు, సాయి మంచిది, వెళ్ళిరా, కానీ ఆ పేద బ్రాహ్మణుడు ఇచ్చిన 2 అణాలు ఇవ్వవేమి, ఒప్పుకున్న పని సరిగా చెయ్యి, లేకుంటే ఒప్పుకోకు అని అన్నారు. అతడికి తెచ్చి సమర్పించాడు. సాయిని చాలా కాలం సేవించిన శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ ఇలా చెప్పింది. మా వారు 1909లో పండరీలో ఉన్నారు. నేను షిరిడీ వెళ్ళాను. ఒకరోజు బాబా, అమ్మా, నీవు వెంటనే పండరీ వెళ్ళు, నేను తోడుగా ఉంటాను, నాకు రైలు అక్కర్లేదు,
అన్నారు. నేను మనిద్దరితో కలిసి వెళ్ళేసరికి మా వారు అక్కడ పని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. నా వద్దనున్న పైకంతో తిరిగి ద్వాడి చేరి తిక్కుతోచక స్టేషన్లో కూర్చున్నాను. ఒక పకీరు వచ్చి, ఆలోచిస్తావేమీ, వెంటనే వెళ్ళు, మీ వారు తోండ్ స్టేషన్లో ఉన్నారు అన్నాడు. నా దగ్గర ఛార్జీలు లేవంటే అతడు 3 టికెట్లు ఇచ్చాడు. మేము తోండ్ చేరేసరికి మా వారు అక్కడ కునుకు తీస్తుంటే కలలో పకీరు కనిపించి, నా తల్లినిలా అశ్రద్ధ చేయకు, ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారంట. మా వారు ఎదురొచ్చి నన్ను తీసుకెళ్లారు. నా దగ్గరున్న సాయి పటం చూచి తనకు కనిపించింది వారేనన్నారు. నేను 48 సంవత్సరాల వరకు గర్భిణీ కాలేదు. బాబా 1918లో ఒకసారి తల్లి నీకేమి కావాలి అన్నారు. మీకు తెలుసా అన్నాను. ఆయన సరేనన్నారు. తర్వాత 3 సంవత్సరాలకు నాకు ఋతుక్రమం ఆగిపోయింది. ఆ వయసులో గర్భం అవదని, అది వ్రణమని వైద్యులు అన్నారు. కానీ నేను 10 మాసాల వరకు శస్త్రచికిత్స చేయించుకోనన్నాను. చిత్రం, నాకు సకాలంలో సుఖప్రసవం అయింది. అలానే మరోసారి కలలో బాబా నీ రాముని తీసుకుపోతాను, నీవు ధైర్యంగా నీ విధి నిర్వహించు అన్నారు. బాబా చెప్పినట్లే చాతుర్మాస్యంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది. ఆయన కోరిక ప్రకారం చాతుర్మాస్యం వెళ్ళేదాకా మా వారిని నిలపమని బాబాను కోరాను. చాతుర్మాస్యం అయిన 7వ రోజున మా వారు టీ త్రాగి విష్ణు సహస్రనామము హారతి చదివించుకొని విన్నారు. డాక్టర్లు ప్రమాదం తప్పిందన్నారు. కానీ నాకు బాబా చెప్పింది గుర్తొచ్చి గంగ వేశాను. ఆయన శ్రీరామ్ అంటూ కన్ను మూశారు. అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారన్నమాట. అన్వర్ ఖాన్ మా కాజీ అహ్మద్ నగర్ సాయిని దర్శించి తేలీ కాకుట్ అనే చోట ఒక మసీదును పునరుద్ధరించడానికి ధనం కోరారు. బాబా అతనితో, ఆ మసీదు ఎవరి నుండి ధనం స్వీకరించదు, తానే ఇస్తుంది. అక్కడ నింబారు క్రింద 3 అడుగులు త్రవ్వితే నిధి లభిస్తుంది అన్నారు. తర్వాత బాబా చెప్పినది అక్షరాల నిజమైంది. మరొకసారి మీరాన్ ఖాండేష్ జిల్లా నుండి మద్దూషా ఫకీర్ వచ్చి అత్యవసరంగా 700 రూపాయలు కావాలని చెప్పి దుఃఖించారు. ఆ పైకం బాపు సాహెబ్ జోగును ఇవ్వమన్నారు సాయి. అతడు ఆ పైకం సాయికి ఇచ్చారు. దానిని ఆ ఫకీర్కి ఇవ్వమని గులాబ్, లక్ష్మణ్ అనే యువకులకు ఇచ్చారు సాయి. వారు దానిలో 200 రూపాయలు తీసుకొని మిగిలినది మాత్రమే ఫకీర్కి ఇచ్చాడు. అతడెంత గోల పెట్టినా సాయి పలకలేదు. అతడు కాలి నడకన వెళ్తుంటే నీమ్గా వద్ద అతనికి ఇర్రజ్ షా అనే పార్సీ భక్తుడెదురై భిక్ష 200 సమర్పించాడు. కారణం, ఆ ముందటి రాత్రి ఇర్రజ్ షాకు సాయిలో కలలో కనిపించి టాంగాలో షిరిడీ వెళ్ళమని, నీమ్గావ్ దగ్గర ఎదురయ్యే ఫకీరుకు భోజనము 200 రూపాయలు ఇవ్వమని చెప్పారు. కంటిన్యూ చేద్దాం.